అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళకు మంచి దశలో మంచి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించి వాళ్ళ మేధాశక్తిని పెంచి రేపు దేశానికే మంచి ఆదర్శమైనటువంటి పౌరులుగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా పాలతో పాటు జావా 3 రోజులు పాలు 3 రోజులు జావా వాళ్లకు నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందిస్తే దాన్ని కూడా జీర్ణించుకోలేని ఈ ప్రతిపక్ష నాయకులు చిల్లర మల్లర మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో మిగిలిపోయిన ప్రాజెక్టులకు ఇలా ప్రాజెక్టులకు పెద్దపీట వేసినాం, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినాం, వ్యవసాయ రంగ పనిముట్లకు కూడా బడ్జెట్లో కేటాయించి ఇలా రైతన్నలను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం పేదోడి ఆరోగ్యం ముఖ్యమని చెప్పి 1 కోటి మందికి ఇలా బీమా కల్పిస్తుంటే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతుంది. ఇలా అన్ని శాఖలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా నాణ్యతగా బడ్జెట్ అంటే అంకెలు కాదు, మేము అమలు చేసే విధంగా బడ్జెట్ పెడితే దాన్ని కూడా జీర్ణించుకోలేని మేము 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో చేయని పనులు అప్పుల తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా మంత్రులు సుపరిపాలన అందిస్తున్నారు, అన్ని వర్గాలను కలుపుకోబోతున్నారని చెప్పి ఇలా అసెంబ్లీలో వాళ్ళ అక్కసు వాళ్ళు చెవులలో పూలు చూస్తుంటే మరి ఇప్పటికే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిరు. మా ప్రజాపాలన చూసి మా ప్రజాపాలనకు తెలంగాణ ప్రజలు పట్టం కట్టి ఏ ఎలక్షన్లు అయినా పార్లమెంట్ వస్తే మీకు గుండు సున్నా, సర్పంచ్లు వస్తే మీకు రాలేదు, ఇలా మున్సిపల్ వస్తే ప్రజలు చీకొట్టిరు. మీ హైదరాబాద్లో జరిగినటువంటి కంటోన్మెంట్ కానీ జూబ్లీస్లో మిమ్మల్ని చీకొట్టినా ఇంకా తెలంగాణ ప్రజలను గారడి చేసి మాయ మాటలు చెప్పి 6 గ్యారంటీలు అంటున్నారు. మరి 6 గ్యారంటీలు అమలవుతున్న తీరు మహిళలకు పెద్దపీట వేస్తే మీకు కానొస్తలేదా? 60 రూపాయల బతుకమ్మ చీర ఇచ్చి మహిళలను అగౌరవపరిస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒక పెద్దన్నగా పెద్ద కొడుకుగా ఇవాళ మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇస్తుంటే అవి కట్టుకొని పండుగ వాతావరణం లెక్క ఆ ఇందిరమ్మ చీరలు కట్టుకుంటే ఓర్వలేని మీరు ఇవాళ తెలంగాణలో ఈ బడ్జెట్ విషయంలో మీరు దాన్ని వినడానికి కూడా మీకు ఇష్టం లేదంటే తెలంగాణ ద్రోహులుగా మీరు మిగిలిపోతారు. మీరు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉండి చేయనటువంటి పనులు మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు ఇవాళ అప్పుల తెలంగాణ అయినా మీరు చేసిన అప్పులు మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఇవాళ ప్రజాపాలన ద్వారా అన్ని శాఖలకు ఇక్కడ విద్యార్థులకు నిరుద్యోగులకు ఆఖరికి ఎంప్లాయీస్ కూడా ఇవాళ జీవిత బీమా కల్పించి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తే జీర్ణించుకోలేను ఇవాళ అసెంబ్లీలో వాకౌట్ చేసిరు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ బడ్జెట్ ఇలా అక్షరాల అమలయ్యే విధంగా అన్ని శాఖలకు పెద్దపీట వేసి ముఖ్యంగా రైతాంగానికి పెద్దపీట వేసినట్టు బడ్జెట్ కాబట్టి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ బడ్జెట్ ముందుకు పోతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇవాళ ఈ ప్రతిపక్షాలు చిల్లర మల్లరగా వాళ్ళు మైక్ల ముందు వచ్చి మాట్లాడి ఇలా అసెంబ్లీలో మాట్లాడిన తీరు వాళ్ళు బైకట్ చేసే తీరు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈ బడ్జెట్ పేద ప్రజల కోసం రూపొందించి తెలంగాణ అభివృద్ధిలో ముందుకు పోతుంది. ఇలా తెలంగాణ 10.6 ఉంటే ఇవాళ తలసరిగా 10.7కి వచ్చిందంటే తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి అవుతుందో ప్రజాపాలన ద్వారా పేదలకు సంక్షేమం ఏ రకంగా అభివృద్ధి అవుతుందో చూస్తున్నారు. కాబట్టి ఇవాళ ఏ ఎలక్షన్ జరిగినా ప్రజాప్రభుత్వానికి పట్టం కడుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకొని మీ వక్రబుద్ధి మార్చుకొని ఇలా ప్రజాప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. లోపల ఏం జరిగిందో మీరు అందరూ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసే ఉంటారు. మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. ప్రతిపక్ష సభ్యులు దాదాపుగా కొంతమంది 4 సార్లు కొంతమంది 5 సార్లు ఎమ్మెల్యేలు అయిండ్రు. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. తొందరగా బడ్జెట్లో ఏముందని చూసిన తర్వాత వాళ్ళ ముఖాల్లో రంగులు మారినాయి. ఎందుకంటే ఈ బడ్జెట్లో పొందుపరిచిన అంశాలు నభూతోన్న భవిష్యత్. పొక్కిలి చేసిపోయిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి చిక్కుముడ్లన్నీ ఒక్కొక్కటి విప్పుకుంటూ ఈ అర్ధ పరిపాలన కాలాన్ని ముగించుకొని 3వ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి భవిష్యత్తులో ఎంత గొప్పగా అభివృద్ధి జరుగుతుందో వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా సినిమా రీలు కనబడ్డది. ఇక అది కనబడ్డ తర్వాత భారతదేశంలో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే కూడా తెలంగాణ 2 లక్షలు ఎక్కువ ఉన్నది. గ్రోత్ రేట్ ఈరోజు యుద్ధాలు జరుపుకుంటా
ఇబ్బందుల పాలవుకుంటా ఇంత విపత్కరమైన పరిస్థితి ఉన్న తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్న వైనం అర్థమైపోయి ఇక వాళ్లకు తెలిసిన విద్యను ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఒకడేమో చెవుల పువ్వు పెట్టుకుంటాడు, ఒకడేమో పేపర్లు దించి పైకి ఇసిరేస్తాడు, ఒకడేమో లేచి సప్పట్లు కొడుతూ ఉంటాడు, ఇంకోరేమో తిక్కసూపులు చూస్తూ ఉంటాడు, ఒకరు ఆకాశానికి చూస్తూ ఉంటారు, ఒకరు కిందికి చూస్తూ ఉంటారు. దీన్ని బట్టి మాకు ఏమైందంటే అర్థమవుతుందంటే వాళ్ళు మానసిక సంతులనాన్ని కోల్పోయినరు బీఆర్ఎస్ శాసనసభ్యులు. వాళ్లకు మళ్ళా మాకు అధికారం రాదేమో అన్న భయం చుట్టుకుంది. వాళ్ళ కళ్ళు బైర్లు గమ్ముతా ఉన్నాయి. ఇంత మంచి పరిపాలన, ఇంత వ్యూహాత్మకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టి తెలంగాణను గట్టెక్కిస్తుంటే మళ్ళా ఇక మాకు అధికారం జన్మలో రాదు అన్న భయం వాళ్ళ మనసుల్లోకి వచ్చి వాళ్ళ మెదడులోకి వచ్చి పిచ్చి వేషాలు తిక్క వేషాలు వేసుడు మొదలుపెట్టింది. మాకు అక్కడ కూర్చోవాలంటే ఒక రకంగా ఇబ్బందికి గురవుతూ ఉన్నాం. 20 సంవత్సరాలు శాసనసభ్యులుగా మంత్రులుగా ఉండి రాష్ట్రాన్ని నడిపినోళ్ళు, భవిష్యత్తులో ముఖ్యమంత్రులు కావాలని చెప్పి కలలు కంటున్నోళ్ళు పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు, కారు కూతలు కూస్తూ ఉన్నారు, పేపర్లు చింపి పైకేస్తూ ఉన్నారు. ఇదంతా తెలంగాణ సభ్య సమాజం మొత్తం కూడా లైవ్ టీవీలలో చూస్తూ ఉంది. వీళ్ళు అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి దింపినా కూడా వీళ్ళు ప్రతిపక్షానికి కూడా సూటు కారని చెప్పి ఈరోజు బడ్జెట్ సమావేశంలో వాళ్ళు వేసిన వీరంగానికి వాళ్ళు ప్రదర్శించిన 64 కళలు అవి చూసి ప్రజలు నివ్వెరబోతారు. వీళ్లను రేపు ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానంలో కాదు, ఈరోజు తెలంగాణ ప్రజలు ముక్త కంఠంలో అనుకుంటా ఉన్నారు. ముక్త కంఠంతో వీళ్లను నర్సరీ క్లాస్కు పంపించాలి. మళ్ళా ఆ పాడే పాటలు కానీ ఎగిరే గంతులు కానీ కరెక్ట్గా నేర్చుకొని వచ్చి మళ్ళీ అసెంబ్లీలో పాడతారు. కాబట్టి వీళ్ళు ప్రతిపక్షంలో ఉండడానికి అర్హులు గారు, ఎమ్మెల్యేలుగా ఉండడానికి అర్హులు గారు. కేవలం మళ్ళొకసారి వీళ్ళను నర్సరీ ఎలిమెంటరీ స్కూల్కు పంపితే తప్ప ఆ పిల్లలు వీళ్ళకంటే మంచిగా చేస్తారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నా, ఇట్లా బడ్జెట్ సమావేశంలో చిల్లర వేషాలు వేసుకుంటూ ఒక పవిత్రమైన ప్రజాస్వామిక కార్యక్రమాన్ని భంగపరిచే విధంగా చేస్తున్న ఈ ప్రతిపక్ష శాసనసభ్యులను ఖచ్చితంగా మీరు కంట గమనించాలి. ఈరోజు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది, తెలంగాణను పాలించే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. తెలంగాణలో ఉండేది జాతీయ పార్టీలే. ఈరోజు బీజేపీ సభ్యులు హుందాగా కూర్చొని బడ్జెట్ మొత్తం వింటూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకు ప్రజల సమస్యల పట్ల సీరియస్గా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం వెకిలి చేష్టలు చేసుకుంటూ